ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్ట్ ఎజెండాగా కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదిక మీద చర్చిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ ప్లేస్ లో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత కమిటీ నివేదిక ఇచ్చింది. సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమని మరో రిపోర్ట్ సమర్పించారు. కమిటీ నివేదికపై కేబినెట్ సమాలోచనలు చేస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, పోలవరం ప్రాజెక్ట్ అజెండాగా కేబినెట్ మీటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి చర్చ జరుగుతోంది అసలు? సుమా, ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ఒకే ఒక ఎజెండాతో కేబినెట్ చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చిందో పూర్తి స్థాయిలో పోలవరాన్ని నిర్మాణం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం దీన్ని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు కూడా పోలవరాన్ని సందర్శించడం, వివిధ రకాల నిపుణులు కూడా పంపించడం, వారందరూ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే కొట్టుకుపోయిందో, దెబ్బతిందో అక్కడ రింగ్ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ఇంజనీర్లు ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి, అంతర్జాతీయ నుంచి వచ్చినటువంటి నిపుణులు అయితే ఆ ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలనేటువంటి నివేదికను ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఈరోజు కేపీ కేబినెట్ లో చర్చిస్తారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, దీని మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు ఎంత మేరకు లభ్యం అవుతాయి, ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ లో చర్చించి వాటి మీద ఆమోదం తెలపబోతున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ మొత్తం ఒక సమావేశంలో ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి కూడా పోలవరం సంబంధించి ఇప్పుడు చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాలన్నీ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన నివేదిక అందించే అవకాశం ఉంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు త్వరితగతిగానే పనులు ప్రారంభమయ్యి అనుకున్న సమయం కల్లా పూర్తి చేసే దిశగానే కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి పూర్తి చేసే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.